119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 100 ఫలించి విస్తారమైన పంటను అనుభవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. ఏమున్నది మీ హృదయంలో అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏమిటి మీ ఆస్తి? మీకున్నటువంటి ఆస్తి ఏమిటి ఈ రోజున అని అడిగితే చాలామంది మాకు ఇన్ని ఎకరాల పొలం ఉందండి, అంత బంగారం ఉందండి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని ఆస్తిని చెప్తారు. ఆ ఆస్తి గురించి కాదు, అసలైనటువంటి ఆస్తి ఏమిటి? మిమ్మల్ని ఆపదలో ఆదరించే ఆస్తి ఏమిటి? మిమ్మల్ని సమస్యలు కృంగిపోతున్నప్పుడు లేవనెత్తే ఆస్తి ఏమిటి? మీ ఆస్తి, మీ హృదయంలో ఉన్న ఆస్తి ఏంటి అని చెప్పి ఈ రోజున దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డిఎల్ మూడీ గారు అమెరికాలో ఉన్నటువంటి ఆ చికాగో నగరంలో జీవిస్తూ ఉండేటువంటి వాడు ఆయన. ఆ నగరం ఒకానొక సమయంలో అగ్ని చేత కాలిపోయింది. పాపం ఈ యొక్క దైవజనుడు కూడా తనకున్నటువంటి సమస్తాన్ని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరమే కాలిపోయింది. ఆ నగరంలోనే మూడీ గారి ఇల్లు ఉన్నది. ఆయనది కూడా సమస్తము కూడా కాలిపోయింది. నష్టపోయాడు. మూడీ గారైతే ఏ మాత్రము దిగులు చెందలేదు. హల్లెలూయా. ఏ మాత్రం భయపడలేదు. ఎందుకంటే సర్వనాశనంలో నుంచి సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు మనకున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే పరిస్థితులు నిన్ను ప్రభావితం చేయకూడదు, నువ్వు పరిస్థితులను ప్రభావితం చేయాలి. కాబట్టి ఏ మాత్రం దిగులు చెందలేదు. ఒకరోజు మూడీ గారిని చూడటానికి ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చినటువంటి వాడు విలేక రావడంతో ప్రశ్నల వర్షం కురిపించాడంట. అనేకమైన ప్రశ్నలు వేస్తూ వచ్చాడంట. మూడీ గారు, మీ ఆస్తి, మీ ఇల్లు సమస్తం కూడా ఆ చికాగో మంటలకు కాలిపోయాయి. నిజమే కదా? నిజమేనంటారా? మూడీ గారు చెప్పండి అంటే అవును నిజమే. అయితే ఏంటి? మీరు ఊహించినట్లుగా నేనేమీ నష్టపోలేదు అన్నాడంట. అవును, ఇల్లు కాలిపోయింది, స్థలం అన్నీ పోయినాయి, కానీ మీరు ఊహించినట్లుగా నేనైతే నష్టపోలేదు అన్నాడంట. ఆ వ్యక్తి అలా కాదండి, అసలు ఏమైనా మిగిలినాయా? ఏం మిగిలిలేదు కదా, నష్టపోలేదంటారేంటి? ఉన్నదంతా కాలిపోయింది అని చెప్పని అడుగుతుంటే మూడీ గారు, విలువైనటువంటి ఆస్తి దక్కింది, మిగిలింది కాలిపోయింది. విలువైనటువంటిది ఏది కావాలో అది దక్కింది, మిగిలినంతా కూడా కాలిపోయింది అని ఆ వ్యక్తి అంటే, అందరిలాగానే మీరు కూడా భారీగానే నష్టపోయారనుకుంటా. అసలు విషయం దాస్తున్నట్టున్నారు, పైకి ఏదో ధైర్యంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అందరిలాగా మీ ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, సర్వం కోల్పోయింది, ఏదో బయటికి కొంచెం అలా మాట్లాడుతున్నారు తప్ప మీరు కూడా చాలా నష్టపోయినట్టున్నారు కదా, భారీగా నష్టపోయారు కదా. అసలు విషయం దాటేస్తున్నట్టున్నారు, దాస్తున్నట్టున్నారు. మూడీ గారు తీవ్రమైనటువంటి రీతిలో స్పందిస్తూ, మంటల్లో చిక్కుకున్నటువంటి నా ఇంటి నుంచి బయటకు తెచ్చుకున్నటువంటి ఆస్తి ఇదే అని చెప్పి ఆయన తన పాత నిబంధన, ఆ పాత బైబిల్ని చూపించాడంట. తన చేతిలో ఉన్న పాత బైబిల్ని చూపించి, ఇదిగోనయ్యా ఆ మంటల్లో చిక్కుకున్నటువంటి నా ఇంటిలో నుంచి నేను బయటకు తెచ్చుకున్న ఆస్తి ఇదే అని బైబిల్ని చూపించారంట. అంతేకాదు, నేను నిలబడి మంటలను చూస్తూ ఉండగా నా ప్రభువు నాతో ఇలా మాట్లాడాడు, జయించువాడు సమస్తము కూడా తిరిగి స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జయించిన వాడు సమస్తము తిరిగి దక్కించుకుంటాడు. నేను అతనికి తండ్రిగాను, అతడు నాకు కుమారుడుగాను ఉంటాడు. ఈ మాట నాకు గొప్ప ఆదరణిచ్చాయి. మీకు ఇక మిగిలింది ఏముంది? లేక మీ విలువ ఎంత అని చెప్పి నన్ను అడగవచ్చు. నిజమైన దేవుని బిడ్డలకు ఎవరు కూడా విలువ కట్టలేరు. ఈ లోకంలో ప్రతిదానికి విలువ నిర్ణయించవచ్చు, కానీ దేవుని బిడ్డలకు ఎవరు కూడా విలువ కట్టలేరు. ఎవరు విలువ కట్టగలుగుతారండి? వాళ్ళు దేవునితోటి పరలోక వారసులు. ఈ లోకంలో పేదవాడైనటువంటి విశ్వాసి మిక్కిలి ధనవంతుడైనటువంటి లోకస్తుని కంటే కూడా భాగ్యవంతుడే. చికాగో మంటల్లో కాలిపోయినటువంటి నా ఆస్తి విలువ త్రాసు కంటినటువంటి దుమ్ముతో సమానం. త్రాసు కంటిన దుమ్ముతో సమానం. ఐఎమ్ రిచ్, నేను రిచ్. ఎందుకంటే కోల్పోయిన తిరిగి సమకూర్చుకుంటాను, నేను సమకూర్చగలిగిన దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా దృష్టి, నా ఆలోచన యేసయ్య మీద ఉన్నది.
నా విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. నా ఆస్తి నష్టపోయిందేమో కానీ, నాకున్న సమస్తం కోల్పోయినేమో కానీ, అది బూడిద పాలైంది కానీ, నా విశ్వాసం మాత్రం సర్వ సమృద్ధి కలిగి ఉన్నది. హల్లెలూయా. నా యొక్క విశ్వాసం కోల్పోయిన దాన్ని సమస్తాన్ని తిరిగి దక్కించుకునేలా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నా విశ్వాసం నా ఆస్తి మీద లేదు, నా విశ్వాసం నేను కోల్పోయిన దాని మీద లేదు, నా యేసయ్య మీద ఉన్నది. కాబట్టి ఆయన సమకూర్పునిచ్చేటువంటి వాడు, సర్వనాశనంలోంచి సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు నాకున్నాడు. ఇదిగో ఆయనకి నాకు మరి కనెక్షన్ ఈ బైబిల్. కాబట్టి ఈ బైబిల్ చెక్కు చెదరలే. చూసారా, ఈ బైబిల్ మాత్రమే నేను సంపాదించుకున్నాను, ఈ బైబిల్ మాత్రమే నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నాకు నా ఆస్తి అంతా కూడా కాలిపోయినా కానీ నా బైబిల్ నా దగ్గర ఉన్నది. కాబట్టి ఇదే నిజమైన ఆస్తి, ఇదే విలువైన ఆస్తి. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడంట. కాబట్టి ఈరోజు మీ నిజమైన ఆస్తి ఏంటి? మీ విలువైన ఆస్తి ఏంటి? బైబిల్ ఉన్నదా? వాక్యం ఉన్నదా? నీ హృదయంలో వాక్యం ఉన్నదా? నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే నీవు ప్రతి సమయంలో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, నిందలో అవమానంలో కురింగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వాక్యాన్ని పలకగలుగుతావు. నువ్వు వాక్యం లేనట్లయితే సమస్యలతో పాటు కొట్టుకుని పోతుంటుంటావు, కురింగిపోని పోతుంటుంటావు. సమస్యలతో పాటు మరి అలజడికి గురైపోతుంటాం, సమస్యల్లో పాటు కొట్టుకొని పోతుంటుంటావు, గందరగోళంలో జీవిస్తూ ఉంటుంటాం, అయోమయంలో జీవిస్తూ ఉంటుంటాం, ఆందోళనలో జీవిస్తూ ఉంటుంటాం. అటువంటి పరిస్థితులు నువ్వు ఎదురవుతున్నాయంటే నీలో వాక్యం లేదు, నీలో దేవుని సన్నిధి లేదు. దేవుని వాక్యం నీలో ఉన్నట్లయితే, దేవుని సన్నిధి నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎక్కడ కూడా మనం కురింగిపోము, లొంగిపోం. సర్వనాశనం అయిపోయినా సరే, సర్వం కోల్పోయినా సరే, నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా, దేవుని వాక్యం చేత నింపబడినటువంటి వారుగా ఎప్పుడు కూడా కృంగిపోరు, లొంగిపోరు, వంగిపోరు. హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంటండి. కాబట్టి నీ యొక్క నిజమైన ఆస్తి ఏంటంటే మోడీ గారు చెప్పిన సమాధానం బైబిల్ ఉన్నది. మళ్ళీ ఈ బైబిల్ని చదువుతూ ఉండగా, ఈ బైబిల్ మెడిటేట్ చేస్తూ ఉండగా నేను కోల్పోయిందంతా కూడా తిరిగి దక్కించుకుంటానని ఆయన చెప్పిన రీతిగానే ఎంతైతే కోల్పోయి దానికి కొన్ని 100 రెట్లు తిరిగి సమకూర్చబడ్డాడట ఆయన. హల్లెలూయా. ఈరోజు నమ్ముతున్నట్లయితే మీరు కూడా మీ ఆస్తి ఏంటి? దేవుని వాక్యం మీ నోట్లో ఉందా? దేవుని వాక్యం మీ హృదయంలో ఉందా? దేవుని వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నారా? శ్రమల్లో, ఇబ్బందులు దేవుని వాక్యం మీరు పలుకుతున్నారా? అలా పలికినట్లయితే ఏది కోల్పోయినా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా అప్పుల నుంచి ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మనకున్నాడు. నమ్మిన వారు మీరు పొందుకుందురుగాక. ఆమేన్.